హాయ్ గైస్, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు టుడేస్ వీడియో అండి. సో ఈరోజు నేను ట్రైమెథడాలజీస్లోని టాపిక్తో వచ్చేసాను. సో గణిత మెథడాలజీలోని మ్యాథ్స్ గురించి ఈరోజు చెప్పుకుందాం. సో మ్యాథమెటిక్స్ అనే వర్డ్ మనం దాన్ని లాటిన్లో ఆర్క్స్ మ్యాథమెటికా అంటే ఏఆర్ఎస్ మ్యాథమెటికా లేదా మ్యాథమెటికా అని అంటాం. ఇది లాటిన్ భాషా పదం నుంచి వచ్చింది. సో అదేవిధంగా మ్యాథమెటిక్స్ని మ్యాన్థేనియన్ టెక్నిక్ అనే రెండు భాషా పదాల నుంచి గ్రీక్ నుంచి తీసుకోవడం జరిగింది. మ్యాన్థేనియన్ టెక్నిక్ నేర్చుకోవడం. మ్యాన్థేనియన్ అంటే మీనింగ్, టెక్నిక్ అంటే ఒక సూక్ష్మ కళ అని అర్థం. సో ఈ ఆర్ట్స్ మ్యాథమెటికా గణితం గన్ అనే సంస్కృత ధాతువు నుండి వచ్చింది. దాని అర్థం లెక్కించడం అండి, మీ అందరికి తెలిసిందే. స్వభావం, మనం గణిత చరిత్ర అంటే గణితం యొక్క స్వభావం చూస్తే ఇది అమూర్తమైనది అంటే తాకడానికి వీలు లేనిది. వరుస క్రమంపై ఆధారపడిన విషయం. తార్కికమైనది అంటే లాజికల్గా ఉంటుంది. ప్రత్యేకమైన భాషా గుర్తులు ఉంటాయి. సహజమైన ఆలోచన విధానం ఉంటుంది. ఆగమన నిగమన హేతువాదం ఉంటుంది. ఆగమన నిగమన హేతువాదం అంటే ఉదాహరణల నుంచి సారాంశం అంటే చిలుక గాల్లో ఎగరగలుగుతుంది, కాకి గాల్లో ఎగరగలదు, కోయిల గాల్లో ఎగరగలదు, లాస్ట్ ఫైనల్గా సారాంశం వస్తుంది, పక్షులన్నీ గాల్లో ఎగరగలవు అని చెప్పడం ఆగమనం అండి. సో ఖచ్చితత్వం కలిగి ఉంటుంది. కాన్స్టెన్సీ, సరి చూసే స్వభావం ఉంటుంది. వెరిఫికేషన్ మెథడ్ ఉంటుంది. సౌందర్య లక్షణం కలిగింది. సౌందర్యం మన సత్యమే సౌందర్యం అని చెప్పింది జాన్ హెడ్స్ అండి. సో స్వీకృతులు నిబంధనలు ఆధారం అయినదే గణిత స్వభావం అండి. ఇవన్నీ స్వభావం. అలాగే డిఫరెంట్ పీపుల్ డిఫరెంట్ వేలో చెప్పున్నారు, అవి కూడా చూద్దాం. అరబులు 1 నుంచి 9 వరకు సంఖ్యలను కనిపెట్టారు. అలాగే దత్తాంశ విధానాన్ని కనిపెట్టారు. దీని తర్వాత అరబుల తర్వాత ప్రాచీనంలోకి వచ్చింది ఈజిప్ట్లు మనకు తెలుసు. ఈజిప్షియన్స్ అక్కడ ఉండేటువంటి పిరమిడ్ ఫామ్లో ఉంటాయి. వాళ్ళు ఎక్కువ కనిపెట్టింది క్షేత్ర గణితంపై ఎక్కువ ప్రయోగాలు చేశారండి. సో వీళ్ళని ఈజిప్షియన్స్ని చూసి ఎక్కువ ఇన్స్పిరేషన్ పొందింది గ్రీకులు. సో గ్రీకులు హేతువాదానికి కారకులు. సో సంఖ్యని వీళ్ళు అర్థమెటిక్స్ అని, గణనాన్ని లాజిస్టిక్ అని అనేవాళ్ళు. గణితం అనేది గ్రీకుల వరప్రసాదం అని కూడా అన్నారండి. అంటే గ్రీకులు ఎక్కువ దాన్ని చేయడం అయితే జరిగింది. సో మన భారతీయులు ఏమన్నారో ఈ వీడియోతో క్లోజ్ చేద్దాం. సో మన భారతీయులు సంఖ్యలపై కృషి చేశారు. సో వాటి యొక్క రూపంపై కృషి చేసింది గ్రీకులు. మన వాళ్ళు సంఖ్యలపై కృషి చేశారు. ఎందుకంటే శూన్యాన్ని కనిపెట్టింది మన ఆర్యభట్ట గారు కాబట్టి. దశాంశ పద్ధతి, వీళ్ళు దశాంశ పద్ధతి విధానం కనిపెట్టారు అని అన్నారు, కానీ ఎక్కడా లేదు. మన వాళ్ళు దశాంశ పద్ధతిని కనిపెట్టారు, డెసిమల్ సిస్టమ్. సో క్రీస్తు శకం 1876లో సున్నాను ఒక చుక్కతో అంటే సున్నాను కనిపెట్టారు. సున్నాకు ముందు ఒక చుక్క ఉండేది. హెడ్డర్ అనే వ్యక్తి సున్నాని కనుక్కొని భారతీయులకు ఒక చుక్కాని బిగించారు అని చెప్పి కూడా అన్నారు. పునరాసు